కాకినాడ జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవ వేడుకలు జూలై 4వ తేదీ శుక్రవారం 3 గంటల నుంచి జేఎన్టీయూలోని అలుమిని ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో హాజరవుతున్నందున భారీ ఏర్పాట్ల మధ్య జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వివరాలను వెల్లడించారు. స్నాతకోత్సవంలో 2023-24 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తామని, బీటెక్లో 41,258 మంది, బీ ఫార్మసీ 2,081 మంది, ఎం ఫార్మసీ 1,659 మంది, ఎంబీఏ 3,797 మంది, ఎంసీఏ 1,115 మంది, ఎం ఫార్మసీ 458 మంది, బీబీఏ 115 మంది, ఫార్మా డి 274 మంది, బీఆర్కు 83 మంది, పీహెచ్డీ 99 మందితో పాటు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు 40 మందికి ప్రదానం చేస్తామని తెలిపారు. అలాగే అమెరికాలో బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఓఎస్డీ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, జి పద్మజరాణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నల్ గా కమిటీ, ఒక ఎపెక్స్ కమిటీ, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూర్చొని చాలా మంది ఎవరెవరు నిష్ణాతులు ఉన్నారు వేరియస్ రంగాలు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. మనది జేఎన్టీయూ కాకినాడ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి, అలాగే పరిశ్రమలకు కానీ సొసైటీకి కానీ బాగా సేవలు అందించి అన్ని రకాలుగా ఉన్న వాళ్ళని చూసి అలాంటి వాళ్ళని మనం 3 పేర్లు సజెస్ట్ చేయాలి. ఒక 3 పేర్లు సజెస్ట్ చేసి దాన్ని మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క అనుమతి తీసుకొని గవర్నర్ గారికి పంపిస్తాం. గవర్నర్ గారు ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ సంవత్సరానికి ఈ స్నాతకోత్సవానికి కోట సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేశారు. ఆయన మన కాలేజీలోనే చదువుకున్నారు, 1962లో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళడం జరిగిపోయింది. ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకొని ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. చాలా వ్యాపారాలు సంస్థలు నెలకొల్పారు. చాలా మంది మన ఇంజనీర్స్ ని ఇక్కడ ఇండియా నుంచి దాదాపు ఆయన చెప్పడం దాదాపు 1,500-2,000 మంది ఇంజనీర్స్ దాకా అక్కడ తీసుకెళ్ళడం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళకి సాఫ్ట్వేర్ లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పొందేటట్టు చేయడం చేశారు. అలాగే ఆయన సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొద్ది నెలల్లో అమెరికాలో బ్లైండ్ పర్సన్స్ కి క్రికెట్ మ్యాచ్ లాగా పెడుతున్నారు. మన ఇండియాలో కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మన కాలేజీకి కూడా దాదాపు 1 కోటి విరాళం ఇచ్చారు అనమాట. ఆయన ఏమంటారంటే మన కాలేజీలో, మన యూనివర్సిటీలో దాదాపు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ మీద కనుక మనం ట్రైనింగ్ ఇస్తే వీళ్ళందరూ ఉద్యోగాలు కావాలి అనే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టారు. ఆయన సుబ్బు కోటా ఫౌండేషన్ అని పెట్టారు. మనతో ఎంఓయూ కూడా చేసుకున్నారు. ఇవి బ్రీఫ్ గా ఆయన గురించి విశేషాలు అన్నమాట. అయితే ఈ కాన్వకేషన్ లో మనము డిగ్రీలు ప్రదానం చేస్తాం. 50,979 డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50,979 డిగ్రీల్లో బీటెక్ 41,258 డిగ్రీలు, అట్లాగే బి ఫార్మసీలో 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఎం ఫార్మసీ 458,
BBA 115, ఫార్మా డి 274, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 83, PhD 99 మందికి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళల్లో బీటెక్ లో చదివినటువంటి పిల్లలకి చాలా బ్రాంచ్లు ఉన్నాయి. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అని, కెమికల్ ఇంజనీరింగ్ అని, బయోటెక్నాలజీ అని, కంప్యూటర్ సైన్స్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని, ఇట్లా ఫార్మసీ అని, ఇట్లా ఫుడ్ టెక్నాలజీ, వీటన్నిటిలోనూ బాగా ఉత్తమ ప్రతిభ కనపరిచి టాపర్ గా అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తాం. అలాంటి గోల్డ్ మెడల్స్ మనం 35 ఇస్తున్నాం. తర్వాత కొంతమంది ప్రతిభ డిఫరెంట్ క్రైటీరియా ప్రకారం ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఎండోమెంట్ క్యాష్ ప్రైజెస్ అని ఉన్నాయన్నమాట. అవి ఒక 40 మెడల్స్ ఉన్నాయి. ఈ 40 మెడల్స్ 32 మంది స్టూడెంట్స్ కి తీసుకున్నారు. అంటే ఒకే స్టూడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, 2 గోల్డ్ మెడల్స్ లేకపోతే అవార్డ్స్ కూడా తీసుకుంటారు. అలా 32 మంది ఉన్నారు. మాకున్న సమాచారం, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 32 మంది గోల్డ్ మెడలిస్ట్ లో 28 మంది వస్తున్నారు రేపు స్టాఫ్ కోసం. అలాగే 99 PhDలో 92 మంది PhD వాళ్ళు వచ్చి PhD పట్టా తీసుకుంటారు. మనం మిగతా వాళ్ళందరికీ ఏం చేస్తామంటే గవర్నర్ గారు ఈ సర్టిఫికేట్ బుక్స్ ప్రింట్ చేస్తాం అనమాట. ఎవరెవరికి డిగ్రీ వచ్చింది అనేది అందరు ఒక 6 పుస్తకాలు తయారైన 6 వాల్యూమ్స్ లాగా ఒక్కొక్క బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పలానా కాలేజీ అంటే మనకు 162 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ప్రతి కాలేజీలోనూ ప్రతి బ్రాంచ్లోనూ ఎంతమంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులు అయ్యారనేది మనం లిస్ట్ రాసి వాటిని బుక్ బైండింగ్ చేస్తాం. దాని మీద మన గవర్నర్ గారు సంతకం తీసుకుంటాం. ఎందుకంటే ఆయన సంతకం పెట్టంగానే అదొక ముద్ర అయిపోయినట్టు వాళ్ళు డిగ్రీ ఇచ్చారు. అట్లాగే ఈ డిగ్రీ PhD సర్టిఫికేట్స్ మీద కూడా సంతకం చేస్తాం. అయితే గవర్నర్ గారు ఏంటంటే ఆ రోజున వాళ్ళ చేత ఓతులాగా తీసుకొని ఇస్తాము. ఆ తర్వాత స్నాతకోత్సవం రేపు అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి మనం ఆ డిగ్రీలు ఆ పిల్లలకి అందజేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు స్నాతకోత్సవానికి వచ్చేది మాత్రం గోల్డ్ మెడలిస్టు, అట్లాగే డాక్టరల్ డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు మాత్రమే వస్తారు. దివంగత మహానటుడు ఎస్వి రంగారావు 108వ జయంతి సందర్భంగా కాకినాడలో ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ నటరూపం ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్వి రంగారావు పేరుతో ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పౌరాణిక, సాంఘిక పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావుని కొనియాడారు. ఏ పాత్రలోనైనా అమోఘమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి 300కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఎస్వి రంగారావుదని అన్నారు. తన అపూర్వమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నటుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కాపు సద్భావ సంఘం అధ్యక్షులు వివై దాసు, బసవ ప్రభాకర్ రావు, బాబ్జీ జిన్నూరి, చిట్నిడి శ్రీనివాస్, బర్ల శ్రీనివాస్, కన్జ్యూమర్ రైట్స్ రాష్ట్ర చైర్మన్ నాగిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉండవల్లి వీరాసు, యాళ్ల చక్రవర్తి, పండు తిరగటి, అంకంరెడ్డి రామనాయుడు, జీవాసు, రాయుడు అనిల్, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. సామర్ల వెంకట రంగారావు మన ఎస్వీఆర్ గారి 108వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావటం, నేను పూలమాల వేయటం నాకు నిజంగా అదృష్టం. చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసి ఆయన నటన పట్ల మాకు ఒక అభిమానం ఇవి ఉండేవి. ఇప్పుడు నిజంగా ఆయన విగ్రహానికి నేను దండేయడం అనేది నాకు ఎంతో పుణ్యంగా భావిస్తాను. ఈయన నటనని మనం చూసుకుంటే యాక్చువల్గా ఆయన గొంతులోని గంభీరత్వం కానీ, ఆయన నటన విధానం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఈయన తీసుకోరు. నటనను రారాజు అని చెప్పి పిలిచేవారని చెప్తూ ఉంటారు. నేను నా వంతుగా ఈ ఎస్వి రంగారావు గారిది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎస్వి రంగారావు గారి ప్రత్యేక అవార్డును ప్రకటించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అవార్డు ఎస్వి రంగారావు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడానికి ఎలా చేయాలనేది నా ప్రయత్నం నేను చేస్తాను. దానికి నేను సాంస్కృతిక శాఖ మంత్రి గారితోనూ అందరితో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాను. అంతేకాకుండా ఈ విగ్రహం యొక్క ప్రతి పోషణ అప్పుడు చూశాను. ఆ విగ్రహం యొక్క రంగు వేయటం కానీ లేకపోతే ఈ స్టాండ్ ఇటువంటివన్నీ కూడా నా ఫౌండేషన్స్ నేను సొంతంగా చేయడానికి నిర్ణయించుకున్నాను. ఎస్వీఆర్ ఎన్నో
చలనచిత్రాల్లో నటించి ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే కూడా ఎస్వీఆర్ అంటే ఒక గుర్తింపు అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా గుర్తించిన సందర్భాలు ఎన్నో చూడటం జరిగింది. మరి ఇక్కడ ఎన్నోసార్లు కూడా మనం కూడా చెప్పడం జరిగింది, ఎస్వీఆర్కి భారతరత్న ఇప్పించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారిని కోరుతున్నాం. ఎందుకోసం అంటే అందరికీ గుర్తింపు వచ్చింది. మరి ఆ రోజు ఎన్టీ రామారావు కానీ అక్కినేని నాగేశ్వరరావు కానీ చాలామంది పెద్దలు కూడా ఎస్వీఆర్ ఆదర్శం అని చెప్పడం కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. అటువంటి నాయకుడికి గుర్తింపు రావాలని అధికారికంగా ఎస్వీఆర్కి భారతరత్న వస్తే అధికార ప్రోగ్రాలు కూడా చేయడానికి కుదురుతుందని చెప్పి మరి ఎంపీ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరాబతులు రాజశేఖర్ గారిని 2 విషయాలు మాట్లాడాలని కోరుతాం. రోజు సినీ రంగంలోనే కాదు, నాటక రంగంలోనే కాదు, ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చిన విలక్షణ నటుడు మరి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు కాకినాడ మరి 5 బిలియన్ సెంటర్లో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు, అలాగే దాస్ గారు, నవీన్ గారు, ఎస్వి రంగారావు గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆయన నటన గురించి మనందరికీ తెలుసు. మరి ఘటోత్కచుల్లో కానీ, ఘటోత్కచుడు సినిమాలో కానీ, ఘటోత్కచుడు మాయాబజార్లో కానీ, నర్తనశాలలో కానీ ఒక విలక్షణ నటన చూపించిన గొప్ప వ్యక్తి. తెలుగు సినిమా రంగంలోనే కాదు, తమిళ రంగంలోనే కూడా గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏది ఇచ్చినా కూడా తక్కువే. మరి భారతరత్న ఇవ్వాలన్నది సముచితమైన గౌరవం. దానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అవసరం.